చూడండి స్టూడెంట్స్, ఈరోజు నేను మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను, లాంగ్ ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ y dx dy వేర్ r is a region bounded by the parabola y square equal to 4x and x square equal to 4y. అంటే ఇక్కడ మనకి లిమిట్స్ ఇవ్వలేదు, ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఏంటది y ఇచ్చారు. సో dx dy, సో 2 లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం అని చెప్పేసి మనకి 2 పెరాబోలాస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్రాఫ్లో ఈ పెరాబోలాస్ని డ్రా చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఆల్వేస్ మనకి వై యాక్సిస్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y అనేది ఈ యాక్సిస్ యూలో ఉంది కదా. సో ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y పెరాబోలా అండ్ ఎక్స్ యాక్సిస్ మీదుగా పోయేది వై స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఓకేనా. సో ఇవి రెండు కంబైన్ అయ్యే ప్లేస్ చూడండి. సో ఇది రీజన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రీజన్ ఇదనమాట. ఓకేనా. సో ఈ రీజన్కి మనం లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కావాలంటే ఇవి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y కదా. సో చూడండి ఇక్కడ, సో మనకి ఇక్కడ బేసిక్ పాయింట్ ఎంత అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది. ఇక్కడ యాక్చువల్గా నేను 4 అని రాసేసాను. సో ఇది ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y అని ఉంది కదా. సో దీని నుంచి y ఏం రాయొచ్చండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 4 రాయొచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4x అని ఉంది కదా. y ప్లేస్లో మనం ఎక్స్ స్క్వేర్ బై 4ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 బై 4 16 ఈజ్ ఈక్వల్ టు 4x. సో అదే చూడండి ఇక్కడ. ఓకేనా. సో 16 ఇటు వెళ్తే 16 4s are 64. 64 అంటే 64 ఈజ్ నథింగ్ బట్ 4 క్యూబ్. సో 4 క్యూబ్ డైరెక్ట్గా రాసాను. ఇక్కడ ఎక్స్ పవర్ 4, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. సో బోత్ సైడ్స్ క్యూబ్ కనుక పోతే ఎక్స్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు 4 అనేది ఏదో ఒక ఈక్వేషన్ మీకు ఇష్టం వచ్చిన ఈక్వేషన్లో కనుక పెడితే వై వాల్యూ కూడా 4 వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది అని దాని అర్థం. సో మనం ఎప్పుడైనా సరే బేసిక్ అంటే కాన్స్టెంట్స్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే మనకి ఈజీ అవుతుందండి ప్రాబ్లం చేయడం. సో అందుకని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటారనమాట. సో అదేవిధంగా మనం ఫస్ట్ ఏం చేసాం, ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఆటోమేటిక్గా వై అనేది కూడా 0 అయిపోతుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ అనేది ఎక్కడ దాకా ఉందండి, 4 దాకా ఉంది. సో అప్పుడు నేనేం తీసుకుంటున్నాను, ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్స్ లిమిట్స్ ఎలా తీసుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 0 to 4 అంటే 0 నుంచి 4 దాకా నేను ఎక్స్ లిమిట్స్ని తీసుకున్నాను. సో ఇప్పుడు వై లిమిట్స్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ వై లిమిట్స్ కూడా 0 to 4 తీసుకున్నాం అనుకోండి, మనకి రీజన్ ఎలా వస్తుంది, సో ఒక స్క్వేర్ అంటే ఇది మొత్తం వచ్చేస్తుంది, ఈ ప్లేస్ మొత్తం. కానీ ఈ ప్లేస్ మొత్తం మనకు అవసరం లేదు కదా. సో ఇక్కడ వరకే మనకి కావాలి. సో ఇక్కడ వరకే కావాలి కాబట్టి సో ఇప్పుడు మన ఎక్స్ లిమిట్స్ అయిపోయింది కాబట్టి వై లిమిట్స్ చూసుకోవాలి. సో వై లిమిట్స్ ఫస్ట్ కిందది, సో దిస్ వన్కి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y. దీని నుంచి వై ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ బై 4. సో లోయర్ లిమిట్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ బై 4. సో నెక్స్ట్ అప్పర్ లిమిట్ దిస్ వన్. సో దిస్ వన్కి పెరాబోలా ఏంటండి, వై స్క్వేర్ ఈక్వల్ టు 4x. సో దీని నుంచి వై ఏమవుతుందండి, √4x దట్ ఈక్వల్ టు 2√x. ఓకేనా. అప్పర్ లిమిట్ వచ్చేసి 2√x. సో ఫంక్షన్ మనకి వై ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఏముందండి లిమిట్. సో ఎప్పుడైనా వేరియబుల్స్లో ఉన్న లిమిట్స్ ఫస్ట్ రాసుకోవాలి, కాన్స్టెంట్స్ లాస్ట్ రాసుకోవాలి. ఓకే. సో ఈ వేరియబుల్స్లో వై ఉంది కాబట్టి ఫస్ట్ వై తోటి ఇంటిగ్రేషన్ చేస్తాం, ఆఫ్టర్ దట్ ఎక్స్ తోటి చేస్తాం అనమాట. సో వైస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, వై స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 2 అవుతుంది. సో వై లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, లోయర్ లిమిట్ ఎక్స్ స్క్వేర్ బై 4 to 2√x. ఓకేనా. సో ఇలా ఉన్న తర్వాత సో అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. సో అప్పర్ లిమిట్ అప్లై చేసామనుకోండి, అప్పర్ లిమిట్ అంటే 2√x హోల్ స్క్వేర్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 2 ఉంది కదా. సో డివైడెడ్ బై 2. సో నేనేం చేస్తున్నాను, 1/2 డివైడెడ్ బై 2 ఉంది కదా, ఇది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాను, ఇంటిగ్రల్ బయట రాసేసి సో లోపల వీటికి స్క్వేర్ చేస్తున్నాను. సో 2 స్క్వేర్ అంటే 4, √x స్క్వేర్ అంటే x ఈజ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4, 4 స్క్వేర్ అంటే 16. సో ఇప్పుడు ఈ 16ని కూడా బయటికి తీసుకొస్తున్నాను. సో 16 బయటికి తీసుకొస్తే
16 2 సార్ 32. ఓకేనా. సో ఇక్కడ చూడండి 16ని బయటికి తీసుకొస్తున్నాను కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయాలి కదా. 16 4 సార్ ఎంత 64. 64x ఈజ్ మైనస్ x పవర్ 4 dx. ఓకే. సో నెక్స్ట్ 1/32. ఇప్పుడు 16 x ఉంది కదండి, అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను ఎక్స్ తోటి. సో ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2. సో x పవర్ 4కి ఇంటిగ్రేషన్ x⁵5/5. ఓకే, 5 డినామినేటర్లో వచ్చింది. సో లిమిట్స్ x అనేది ఎక్కడి నుంచి అండి 0 to 4. సో ఇప్పుడు వీటిల్లో నేను 4ని అప్లై చేస్తాను. x² ప్లేస్లో 4², x⁵ ప్లేస్లో 4⁵, అండ్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ కూడా అప్లై చేయాలి కదా. సో 32 × 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0/5. సో ఇక్కడ చూడండి 32 4² ఈజ్ డివైడెడ్ బై 32, అంటే 32ని లోపల ఉన్న 2 ఫంక్షన్స్కి డివైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 4 అనేది 5 టైమ్స్ ఉంది కాబట్టి 4 5 రాసుకున్నాను. 4 × 4 × 4 × 4 × 4. ఓకేనా. సో రాసుకుంటే ఇక్కడ 4 4 16 కదా, 16 2 32. సో 2 1 2 2. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది 2 4 8, 8 4 32 ఈజ్ డివైడెడ్ బై 5 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 32 32 క్యాన్సిల్ అయిపోతే 4² అంటే 16. సో 16 మైనస్ 32/5. 5 16s are 80. 80 is minus 32/5 equal to 48/5. So final answer is 48/5. So second question చూడండి, evaluate 0 to infinity and integral in 0 to infinity e power minus x² plus y² dx dy by changing into polar coordinates. పోలార్ కోఆర్డినేట్స్ అంటే నథింగ్ బట్ మనకున్న కోఆర్డినేట్స్ అండి. XY ఉన్నాయి కదా, సో 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా. సో ఈ కోఆర్డినేట్స్లో అంటే టీటా వాల్యూస్ ఆర్ వాల్యూస్ని తీసుకొని చేయండి లిమిట్స్ వాల్యూస్లో అని అర్థం అనమాట. సో చేంజ్ బై ది పోలార్ కోఆర్డినేట్స్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి లిమిట్స్ అనేది 0 to infinity 0 to infinity మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. దీనికి x ఇచ్చుకొని దీనికి y ఇచ్చుకొని, లేకపోతే y = 0 to infinity x = 0, రెండు ఒకటే అనమాట. సో ఒక డయాగ్రామ్ కనుక తీసుకుంటే గ్రాఫ్ కనుక తీసుకుంటే 0 to infinity x = 0 to infinity అంటే ఏంటండి ఇదేగా. సో అండ్ సో y = 0 to infinity అంటే దిస్ వన్. సో ఎక్కడైనా మనకి 0 to infinity ఇది పాజిటివ్ కోఆర్డినేట్లో ఉంది. సో 0 to infinity y వాల్యూ కూడా పాజిటివ్ కోఆర్డినేట్. సో టోటల్ మనకున్న రేంజ్ ఎక్కడ ఉందండి పాజిటివ్ కోఆర్డినేట్. అందుకని ఫస్ట్ కోఆర్డినేట్గా పాజిటివ్ కోఆర్డినేట్ అని. సో ఫస్ట్ కోఆర్డినేట్లో మనకు ఉందన్నమాట. సో నెక్స్ట్ చేంజింగ్ పోలార్ కోఆర్డినేట్ అన్నారు. సో ఇక్కడ చేంజింగ్ పోలార్ కోఆర్డినేట్ అంటే ఎక్కడ అనేది ఇవ్వలేదు. సో r అనేది నేను 0 to అంటే ఫస్ట్ పాజిటివ్ కోఆర్డినేట్లో వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ వాల్యూస్ ఎక్కడి వరకు ఎండ్ అయినాయి ఇన్ఫినిటీ దాకా ఎండ్ అయినాయి కాబట్టి సో నేను r లిమిట్స్ అనేది 0 to infinity దాకా తీసుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ టీటా అనేది నాకు ఫస్ట్ కోఆర్డినేట్లో ఏర్పడింది కాబట్టి రేంజ్ ఫస్ట్ కోఆర్డినేట్ ఫస్ట్ x, ఇక్కడ x యాక్సిస్ దగ్గర టీటా అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎండింగ్ ఎక్కడ దాకా ఉంది y కోఆర్డినేట్. సో y యాక్సిస్ దగ్గర టీటా ఎంత చేస్తుంది 5/2 చేస్తుంది. సో టీటా యాంగిల్స్ ఎక్కడి నుంచి 0 to 5/2. ఓకేనా. సో పోలార్ కోఆర్డినేట్స్లో ఒక చిన్న వెరిఫికేషన్ అంటే చిన్న చేంజ్ చేస్తాం అనమాట. అదేంటంటే x ఎక్కడ ఉన్నా కానీ అక్కడ r cos టీటా, y ప్లేస్లో r sin టీటా, x² + y² = r². ఇది ఎలా వచ్చింది అంటే x² + y² ఉందని కనుకొని x² అంటే ఏంటి r² cos² టీటా ప్లస్ r² sin² టీటా. సో రెండిట్లో r² కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది cos² టీటా ప్లస్ sin² టీటా. సో cos² టీటా ప్లస్ sin² టీటా ఎంత అండి 1. సో r² × 1 దట్ ఈక్వల్ టు r². సో అలా రాశాను. ఓకేనా. సో నెక్స్ట్ dx dy దట్ ఈక్వల్ టు r dr dθ రాసుకున్నాం. అంటే dx dy ప్లేస్లో r dr dθ. సో లిమిట్స్ కూడా వచ్చేసినాయి మనకి. x లిమిట్స్ 0 to infinity, టీటా లిమిట్స్ 0 to 5/2. సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, ఫస్ట్ r రాయాలా టీటా రాయాలని. సో ఆల్వేస్ యూ ఫస్ట్ డూ టీటా ఆర్ దిస్ వన్ గుర్తుంచుకోండి. ఇంకా బాగా గుర్తుంచుకోవాలంటే dx dy ప్లేస్లో r dr dθ. సో dr అనేది ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి లోపల dr ఉండాలి. ఫస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో అదే ఉండాలి కదా ఇక్కడ. సో అలా అయినా గుర్తుంచుకోండి, మీకు ఏది పాసిబుల్గా ఉంటే అది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి టీటా టు 0 to 5/2 అండ్ r = 0 to infinity. ఇక్కడ వచ్చేసరికి e పవర్ మైనస్ x² + y² ప్లేస్లో ఏం పెట్టాను నేను r² పెట్టాను. అండ్ dx dy ప్లేస్లో r × dr dθ పెట్టేశాను. ఓకేనా. సో
లెట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. అంటే ఇలా ఉంది కాబట్టి సో దీన్ని నేను సింప్లిఫై చేసుకుంటున్నాను. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే సో 2r dr ఏమవుతుంది, dx అవుతుంది. అంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేశాను. సో అప్పుడు ఆర్ dr ఈక్వల్ టు dx/2 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఆర్ కదా, సో నేను ఎక్స్ లిమిట్స్ తీసుకుంటాను ఎందుకంటే ఎక్స్లో కన్వర్ట్ చేసేస్తాను కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 to ∞ e పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ పెట్టాను అండ్ ఆర్ డిఆర్ ప్లేస్లో dx/2 పెట్టాను dθ. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసేసుకున్నాను. θ ఈక్వల్ టు 0 to π/2. సో ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. లిమిట్స్ వచ్చేసి 0 to ∞. సో ఈ పవర్ ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే 0, ఈ పవర్ 0 అంటే 1. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తే మైనస్ అయింది. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ మైనస్ వచ్చింది, -1 వచ్చింది. సో -1 ప్లస్ -1/2 అంటే +1/2. ఓకే. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి +1/2 వేసేసి ఇంటిగ్రల్ θ ఈక్వల్ టు π/2 dθ. సో 1కి θ తోటి ఇంటిగ్రేషన్ చేస్తే θ అనే అవుతుంది. ఓకేనా. సో 1/2 θ లిమిట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి 0 to π/2. సో 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ కదా, సో ఇక్కడ మైనస్ లోయర్ లిమిట్ కూడా రాసుకొని కావాలంటే సో 1/2 ఇంటూ π/2 ఎంత అండి, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి π/4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ఇక్కడ త్రిబుల్ ఇంటిగ్రల్ ఇచ్చారండి. సో త్రిబుల్ ఇంటిగ్రల్ dx dy dz is divided by square root of 1 minus x square minus y square minus z square by changing it in the స్పెరికల్ పోలర్ కోఆర్డినేట్స్. ఇందాక మనం ఏం చేస్తే పోలర్ కోఆర్డినేట్స్, కాకపోతే అక్కడ ఏంటి మనకి 2నే ఉన్నాయి లిమిట్స్, ఇక్కడ వచ్చేసరికి 3 లిమిట్స్ ఉన్నాయి. సో 3 లిమిట్స్ వచ్చినప్పుడు సో వీటిని ఎక్స్ వైజెడ్ ఎలా అనుకున్నాను అనేది చిన్న డౌట్ రావచ్చు. మన దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయండి, సో ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 లిమిట్స్ ఉన్నాయి. సో వీటికి ఏమేమి ఎలా ఇవ్వాలి, ఫస్ట్ 2 లిమిట్స్లో మనం ఏం చేస్తాం, ఎక్స్లో కనుక ఉంటే లిమిట్స్ అనేవి ఎక్స్లో కనుక ఉంటే వాటిని వై లిమిట్స్గా ట్రీట్ చేస్తాం, రిమైనింగ్ ఏదైతే కాన్స్టాంట్స్ ఉంటాయో దాన్ని ఎక్స్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ 3 ఉన్నాయి కదండి, సో 3 ఉన్నాయి. ఫస్ట్ లిమిట్స్లో మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, x² y² అంటే xy వేరియబుల్స్ ఉంది. సో ఇక్కడ జెడ్ లేదు, సో దీన్ని ఆటోమేటిక్గా జెడ్గా తీసుకుంటాం. ఇంకా జెడ్ తీసేసేయండి. ఇంకా మళ్ళీ డబుల్ ఇంటిగ్రేషన్లో మనం ఎలా చేస్తామో అలాగా. సో ఎక్స్లో ఉంటే దాన్ని వై లిమిట్స్గా ట్రీట్ చేస్తాం. అండ్ అదర్ వన్ ది కాన్స్టాంట్ ఏదైతే మిగిలిందో ఇంకా అది దానికి ఎక్స్ మిగిలింది కాబట్టి కాన్స్టాంట్ ఇంకా ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో అలా తీసుకున్నానండి. సో డోంట్ కన్ఫ్యూజ్, ఈజీగా ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మనం అలాగే రాసిన తర్వాత సో నేను దీన్ని 1 minus x² minus y² ఒక బ్రాకెట్లో పెట్టా, అంటే దీన్ని a² ఈజ్ మైనస్ x² ఇలా అనుకోండి. సో 1/√a² minus x² ఫార్ములా తెలుసా మనకి, sin ఇన్వర్స్ x/a. సో ఆ ఫార్మాట్ ప్రకారం ఇది a² minus x² అనుకున్నా కదా, x అంటే ఎంత ఇక్కడ z. సో z ఈజ్ డివైడెడ్ బై a², √a. ఏ అంటే ఎంత అండి, a² అంటే ఇది, ఏ అంటే దీనికి రూట్ తీసుకుంటే √1 minus x² minus y². ఓకేనా. సో ఆ ఫార్మాట్ని యూస్ చేశాను అండ్ లిమిట్స్ రాసుకున్నాను 0 to √1 minus x² minus y² అని. సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్, దేని ప్లేస్లో ఓన్లీ జెడ్ ప్లేస్లో ఇక్కడ జెడ్ అని రాసుకొని కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. జెడ్ ప్లేస్లో మాత్రమే మనము ఇక్కడ అప్లై చేస్తాం. అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్. ఓకేనా. సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను ఫస్ట్. సో నెక్స్ట్ లోయర్ లిమిట్ అంటే సైన్ 0 కాబట్టి డైరెక్ట్ 0 వేసేసాను. సో ఇవి రెండు చూడండి సేమ్గా ఉన్నాయి, √1 minus x² minus y², √1 minus x² minus y². సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ ఇన్వర్స్ 1. సైన్లో మనకి 1 ఎక్కడ వస్తుంది, π/2 దగ్గర వస్తుంది, అంటే సైన్ π/2 ఈక్వల్ టు 1. సో దీని నుంచి π/2 ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ 1. సో సైన్ ఇన్వర్స్ 1 ప్లేస్లో మనం π/2 పెట్టాం. π/2 అనేది కాన్స్టాంట్ కాబట్టి నేను బయట రాస్తాను. సో చూడండి π/2 అనేది కాన్స్టాంట్ కాబట్టి నేను బయట రాసేసుకున్నాను. సో x ఈక్వల్ టు 0 to 1, y ఈక్వల్ టు √1 minus x², 1 into dy/dx. dx మిగిలినాయి మనకి ఇప్పుడు. సో ఫస్ట్ dyతో చేస్తాం. సో 1కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, yతో చేస్తే y అవుతుంది. సో లిమిట్స్ వచ్చేసి 0 to √1 minus x². సో y ప్లేస్లో అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే √1 minus x² ఈజ్ మైనస్ 0. లోయర్ లిమిట్ అంటే 0 కాబట్టి నేను 0 రాయలేదు. సో 0 రాసిన రాయకపోయినా ఒకటే.
సో అప్పుడు π/2 ఇంటూ ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ x టు 1 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x². ఇంటిగ్రేషన్ ఫార్మేట్ ఏంటి, sin ఇన్వర్స్ ఆఫ్ x. సో అదే రాశాను 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ x. సో 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ x. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 0 to 1. సో అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి కదా. సో 1/2 బయటికి రాసేసుకోండి. సో sin ఇన్వర్స్ 1 ఈజ్ మైనస్ sin ఇన్వర్స్ 0. sin ఇన్వర్స్ 0 అంటే 0, sin ఇన్వర్స్ 1 అంటే π/2. సో π/2 ఇంటూ 1/2 ఇంటూ π/2. సో π ఇంటూ π² 2 ఇంటూ 2 4 4 2s are 8. సో π²/8. సో టోటల్ ఆన్సర్ π² ఈజ్ డివైడెడ్ బై 8. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నారు, చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. అంటే ఇంటిగ్రేషన్స్లో ఉన్న లిమిట్స్ని చేంజ్ చేయాలి. అంటే ఎక్స్ లిమిట్స్ని వైలోను, వై లిమిట్స్ని ఎక్స్లోనూ చేయాలన్నమాట. సో అలా మనకి ఇలా ఇచ్చినట్టుగా రాసుకోవాలి. సో దీని ప్రకారం మనకి తెలిసిన ఫార్మాట్ ప్రకారం లిమిట్స్ అనేవి ఎక్స్లో ఉంటే అవి వై లిమిట్స్గా తీసుకుంటాము, అండ్ అనదర్ దాన్ని ఎక్స్ లిమిట్స్గా తీసుకుంటాము. ఓకేనా. సో ఫస్ట్ వై లిమిట్స్గా ఇవి తీసుకున్నాను. సో y ఈక్వల్ టు x²/4a, y ఈక్వల్ టు 2 రూట్ x. సో వీటన్నిటి నుంచి నేను 2 పారాబోలాస్ తీసుకుంటున్నాను. సో x² ఈక్వల్ టు 4ay, ఇటు వచ్చేసరికి బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేసాం అనుకోండి, y² ఈక్వల్ టు 2 2s are 4. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ax ఉంటుంది, అంటే y² ఈక్వల్ 4a. అంటే 2 పారాబోలాస్ వచ్చినాయి. సో 2 పారాబోలాస్కి మళ్ళీ నేను డయాగ్రామ్ని రఫ్ గ్రాఫ్ని గీసుకున్నాను. సో x² వచ్చేసి y యాక్సెస్ పై ఉంటుంది, y² పారాబోలా వచ్చేసి x యాక్సెస్కి అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ 2 కంబైన్ అయిన ప్లేస్ రేంజ్ అవుతుంది, అంతే కదండి, సేమ్. సో దీనికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు y లిమిట్స్, x లిమిట్స్ ఎలా చూసుకోవాలి. సో ఇన్నా చెప్పిన ప్రాసెస్సేనండి. సో కాకపోతే మీకు ఇట్లా నేను డైరెక్ట్గా వేసాను, అవి ఎలా వచ్చినాయో చెప్తాను. సో y లిమిట్స్ 0 to 4a, 0 to 4 అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ఫార్మేట్ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, x² ఈక్వల్ టు 4ay ఉంది కదా. సో దీని నుంచి y ఏం రాయొచ్చండి, x²/4a రాయొచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, y² ఈక్వల్ టు 4ay, సో 4ax. సో దీంట్లో y ప్లేస్లో ఇది రాసేసుకోండి, x²/4a హోల్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 4a. సో దీని నుంచి ఏమవుతుంది, x⁴/16a ఈజ్ ఈక్వల్ టు 4a. సో దీని నుంచి ఏమవుతుందండి, x⁴, ఇది 4x ఉంది కదా. సో x⁴ ఈక్వల్ టు 64a³x. సో x క్యాన్సిల్ అయిపోతే x³ ఈక్వల్ టు 64a³. దీన్ని ఎలా రాయొచ్చు, 4³ రాయొచ్చు. సో x ఏమవుతుంది, 4a. ఓకేనా. సో ఇదే విధంగా x వాల్యూ 4a వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టండి. సో 4a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఓకేనా. సో 4a ఇటు సైడ్ ఒకటి 4a క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్ టు 4a అండి. ఓకేనా. సో y అనేది ఎక్కడి నుంచి అండి, 0 నుంచి 4a. ఓకేనా. లేదు నాకు ఇదంతా గుర్తులేదంటే ఇక్కడ ఆల్రెడీ x ఈక్వల్ టు 4a అని ఇచ్చారు, దేంట్లో ఒక దాంట్లో x ప్లేస్లో 4a తీసేస్తే, అంటే 4a కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వచ్చేస్తుంది ఈజీగా. సో అప్పుడు y కాన్స్టాంట్గా తీసుకోవాలి కాబట్టి, ఇందాక x అనేది కాన్స్టాంట్గా లిమిట్స్ ఉన్నాయి. సో రివర్స్ యాక్షన్ చేయాలి కాబట్టి మనం x లిమిట్స్ y లిమిట్స్గా చేయాలి కాబట్టి, సో y లిమిట్స్ 0 to 4a. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇటు నుంచి చూస్తున్నామండి, బేసిక్ ఇటు నుంచి. సో బేసిక్ అనేది ఇటు నుంచి చూస్తున్నాం కాబట్టి, సో ఫస్ట్ x లిమిట్స్ ఫ్రమ్ టు ఎండ్, అంటే ఫస్ట్ ఇది రాయాలి, సెకండ్ ఏం రాయాలి. సో ఫస్ట్ ఇటు నుంచి చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇది. సో దీని యొక్క పారాబోలా ఏంటండి, y² ఈక్వల్ టు 4ax. ఇప్పుడు నేను x లిమిట్స్ కదా తీసుకుంటుంది. సో దీని నుంచి x ఏమవుతుందండి, y²/4a. సో లోయర్ లిమిట్ ఏమవుతుందండి, y²/4a 2. సో అప్పర్, సో ఇది. సో దీని యొక్క పారాబోలా వాల్యూ ఎంత అవుతుంది, x² ఈక్వల్ టు 4ay. దీని నుంచి x కదా తీసుకోవాల్సింది, x ఈక్వల్ టు √4ay. సో అప్పుడు ఏమవుతుందండి, √4 అంటే 2 √ay. ఓకే. అప్పర్ లిమిట్ ఇచ్చుకోవాలి 2 √ay. సో నాకు రివర్స్ యాక్షన్లో ఇంటిగ్రేషన్ ఆర్డర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో నాకు లిమిట్స్ వచ్చేసాయి. సో లిమిట్స్ అప్లై చేసుకోండి. y ఈక్వల్ టు 0 to 4a, x ఈక్వల్ టు y²/4a టు 2 √ay. d ఫస్ట్ xతో చేస్తున్నాం కాబట్టి dx, దెన్ ఆఫ్టర్ dy. ఓకేనా.
సో ఇక్కడ మనకి ఫంక్షన్ ఏమి ఇవ్వలేదు. సో ఫంక్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 అన్నట్టు ట్రీట్ చేస్తాం. సో 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి, దేంతో చేస్తున్నామో దాన్ని చూసుకోవాలి. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 1కి ఎక్స్ అవుతుంది. సో లిమిట్స్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. సో ఇప్పుడు ఏం చేయాలి, అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. సో చూడండి, అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో దీనికి వైతో చేయాలి ఇప్పుడు మనం. సో వైతో చేయాలి కాబట్టి రూట్ ఏ వైని విడివిడిగా రాసుకున్నానండి. రూట్ ఏ ఇంటూ రూట్ వై. సో దిస్ ఈజ్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 4a. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రూట్ 2a, ఇక్కడ y పవర్ 1/2కి ఇంటిగ్రేషన్. సో y పవర్ 1/2 ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై 1/2 ప్లస్ 1. సో y పవర్ 3/2 ఈజ్ డివైడెడ్ బై 3/2. ఓకేనా. సో ఈజ్ మైనస్ వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంతండి, y³/3 అవుతుందండి. సో ఆల్రెడీ కింద 4 ఉంది కాబట్టి 3 × 4 12a. ఓకే. సో లిమిట్స్ వచ్చేసి మనకి 0 to 4a. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశానంటే 3/2ని పైకి తీసుకొచ్చాం. మనకి ఆల్రెడీ తెలుసు 1/a/b ఉందనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు, b/a రాయొచ్చు. సో a/b కదా, a అంటే 3, b అంటే 2. సో b పైకి వెళ్ళింది అనుకో, 2 × 2 4. సో 4 రూట్ a ఈజ్ డివైడెడ్ బై 3 రాశాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి, y పవర్ 3/2ని ఎలా రాయొచ్చు, y పవర్ 2/2 ప్లస్ 1/2 రాయొచ్చు కదండి. సో అప్పుడేమవుతుంది, y పవర్ 1 ఇంటూ y పవర్ 1/2. సో దట్ ఈక్వల్ టు y పవర్ 3/2ని y పవర్ 2/2 ప్లస్ 1/2 రాయొచ్చు. సో y పవర్ 2/2 ఇంటూ y పవర్ 1/2. సో దట్ ఈక్వల్ టు y పవర్ 1 ఇంటూ రూట్ y. సో దట్ ఈక్వల్ టు y రూట్ y. సో రాయొచ్చా. సో ఆ విధంగా రాసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసేసరికి y³ ఈజ్ డివైడెడ్ బై 12a. సో లిమిట్స్ ఫ్రమ్ 0 to 4a. ఇప్పుడు 4a అప్లై చేయండి. y ఉన్న ప్లేస్లో అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్. సో 4a ఈజ్ రూట్ ఆఫ్ 4a ఈజ్ మైనస్ 4a³ ఈజ్ డివైడెడ్ బై 12a మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటే ఇదంతా 0 అయిపోతుంది. ఈజ్ ప్లస్ 0, ఇక్కడ కూడా ఇది 0 అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 4/3 రూట్ a 4a. సో రూట్ ఆఫ్ 4 అంటే 2, రూట్ ఆఫ్ a అంటే రూట్ a ఈజ్ మైనస్ 4³ అంటే 64, a³ ఈజ్ డివైడెడ్ బై 12a. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 4 3s are 4 1s are 4 4 6s are, సో 16/3. సో ఇక్కడ చూడండి 4/3, ఇక్కడ రూట్ a ఇంటూ రూట్ a అంటే a ఇంటూ a స్క్వేర్, 4 2s are 8 ఈజ్ మైనస్ 16/3a². ఇక్కడ 4 8s are 32, a² ఈజ్ మైనస్ 16a² ఈజ్ డివైడెడ్ బై న్యూమరేటర్లో డైరెక్ట్గా వేసేసాను, ఎందుకంటే డినామినేటర్ అనేది సేమ్ కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 16 అంటే 16a²/3. సో ఫైనల్ ఆన్సర్ 16a²/3. లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే 5th క్వశ్చన్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ x to infinity e పవర్ -1 ఈజ్ డివైడెడ్ బై dy dx బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది చూడడానికి చిన్నగా ఉంటుందండి, చిన్న లాజిక్ ఉంటే సరిపోతుంది ఇక్కడ. సో అప్పుడు లిమిట్స్ ఎలా తీసుకోవాలో అర్థమైపోతుంది. సో చూడండి, ఇచ్చింది మనకి ఇది అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పాం, లిమిట్స్ అనేవి ఎక్స్లో ఉంటే మనం దాన్ని y లిమిట్స్గా తీసుకుంటాము అని. సో ఇక్కడ కూడా అలానే చేస్తాం, ఎక్స్ లిమిట్స్లో ఉంది కాబట్టి దీన్ని y లిమిట్స్గా తీసుకుంటున్నాం, దీన్ని ఆటోమేటిక్గా ఎక్స్ లిమిట్స్. సో ఎక్స్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఇప్పుడు 0 to infinity. సో y లిమిట్స్ x to infinity. సో చూడండి, మనకి ఒక చిన్న గ్రాఫ్ కనుక ఇస్తే దీంట్లోనే ఉంటుంది అనమాట ఆన్సర్ మీకు ఎలా తీసుకోవాలనేది. సో ఇది 0 to 0. సో y ఈక్వల్ టు ఎక్స్ లైన్ అనేది మనకి ఇట్లా వెళ్తుంది. ఓకేనా. సో y ఈక్వల్ టు ఎక్స్ లైన్ ఇది. సో మళ్ళీ ఎక్స్ నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్నారు, y ఈక్వల్ టు ఇన్ఫినిటీ. y ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఇక్కడ 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇటు సైడ్ ఉంది రేంజ్, అంటే మనకి కావాల్సిన రేంజ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం రివర్స్ యాక్షన్ తీసుకోవాలి కదండి. అంటే రివర్స్ యాక్షన్ అంటే ఫస్ట్ మామూలుగా మనం కాన్స్టెంట్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ బేస్ ఎక్స్ యాక్సిస్ నుంచి తీసుకుంటాం. సో ఇక్కడ వై యాక్సిస్ నుంచి తీసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ బేస్ ఇక్కడ వై ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ దాకా వెళ్ళింది. సో కాన్స్టెంట్ లిమిట్స్ ఎక్కడి నుంచి 0 to infinity, y ఈక్వల్ టు 0 to infinity, y ఈక్వల్ టు 0 to infinity. సో నెక్స్ట్ ఎక్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎక్స్ అనేది ఇటు నుంచి తీసుకోవాలి, ఇటు నుంచి ఇటు చూసుకోవాలి మనం, ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఎక్స్ అనేది 0గా స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది.
సో ఏ లైన్ దగ్గర ఆగిపోయింది? ఇక్కడ ఆగిపోయింది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్కడ ఆగిపోయింది? వై దగ్గర ఆగిపోయింది. సో ఎక్స్ లిమిట్స్ ఏమవుతాయి? 0 to 1. ఇది ఒక్క చిన్న లాజిక్ అండి దీంట్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? సో ఇచ్చిన ఫంక్షన్ e−y/y. ఫస్ట్ దేంతో చేస్తున్నాం? ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి dx, దెన్ ఆఫ్టర్ dy. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ అసలు ఎక్స్ అనేది లేదు. సో ఎక్స్ అనేది లేదు కాబట్టి దీన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ 1కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో లిమిట్స్ వచ్చేసి 0 to y. సో అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి కదా. సో y−0 అవుతుంది. సో y క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంక ఫంక్షన్ ఏం మిగులుతుంది? e−y ఒక్కటే మిగులుతుంది. ఓకే, e−yకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? -e−y. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to ∞. ఓకేనా? సో 0 to ∞. సో మైనస్ బయట రాసేసి, సో e∞ ఈజ్ -e∞. e∞ అంటే 0 అవుతుందండి. e∞ అంటే 1 అవుతుంది. e∞ కదా, సో 1 అవుతుంది. సో 0 -1, మైనస్ ఇంటూ మైనస్ +1. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 1. సో థ్యాంక్ యూ.